ఒక తీవ్రమైన విషాదం జరిగింది. ఈ విషాదంలో మొత్తం కుటుంబం అంతా కూడా చనిపోయింది పాపం. నిజంగా ఈ వేసవి కాలంలోని ప్రమాదాలు ఏ విధంగా పొంచి వస్తున్నాయని జెప్పేసి మనం అంటే అంచనా వేయలేకపోతున్నాం. అంత దారుణమైన ప్రమాదాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రమాదం గురించి మీరు వింటే గనక 100% మీరు బాధపడతారు. అదేవిధంగా టెన్షన్ కూడా గురవుతారన్నమాట. ఇటు నుంచి ఏ ప్రమాదం వస్తదని జెప్పేసి. సో, అటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? వాళ్ళు ఏం తప్పిదం చేశారు? అసలు తప్పుందా? లేదా? అనే విషయాలు ప్రతీదీ కూడా మీకు చెప్తాను. అంతేకాకుండా మీరు కూడా ఏ విధంగా ఎలర్ట్ అవ్వాలి? ఈ వేసవికాలంలో ఇటువంటి ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలనే విధంగా ప్రతీదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు. సో, మ్యాటర్‌లోకెళ్ళిపోతే ఒక కుటుంబం హాయిగా జీవిస్తా ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు పాపం. సో, చక్కగా జీవనం సాగిస్తా ఉన్నారు. సో, ఇటువంటి సమయంలో రాత్రి వాళ్ళందరూ కూడాను వాళ్ళ కుటుంబం అంతా కూడా చక్కగా భోజనం చేసి పడుకుంటా ఉన్నారు. పడుకున్న తర్వాత కరెక్ట్‌గా 9, 10కి కరెంట్ తీసేసాడు వాళ్ళ ఊర్లో. కరెంట్ తీసేసేటప్పటికి పాపం వాళ్ళందరూ కూడా ఉక్కపోత. ఇప్పుడు వేసవికాలం ఏ విధంగా ఉందో మీకు తెలుసు కదా! ఈ ఎండ ఎంత విపరీతంగా పెరిగిపోతుందో తెలుసు కదా మీకు. ఈ హీట్ వల్ల ఉక్కపోత విపరీతంగా ఉంది పాపం. ఇంట్లో అసలు మనం ఉండలేకపోతున్నాం. సో, ఇలాగే వాళ్ళు ఉక్కపోతకు గురయ్యారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు పాపం. సో, ఇదంతా కూడా ఆలోచించాలి. ఏం చేశారంటే ఇంటి బయట వాళ్ళు పడుకున్నారు. ఇంటి బయట వరండాలో పడుకున్నారన్నమాట. ఎప్పుడైతే ఇంటి బయట పడుకున్నారో కరెక్ట్‌గా మీకు చూసుకుంటే కరెక్ట్‌గా 2, 3 ఆ టయానికి తెల్లారుజామునే ఆ టయానికి ఒక మృత్యువు ఒక ప్రళయంలా వచ్చి వాళ్ళందరిని కూడా చంపుకుపోయింది. ఎలా చంపుకుపోయిందంటే ఒక ట్రక్కు డంపర్ ఉంటది కదా మీకు డంపరు. పెద్ద పెద్ద డంపర్‌లు ఉంటాయి కదా! ఆ డంపర్ రూపంలో వచ్చి మొత్తం వాళ్ళ మీదనుంచి ఎక్కించుకుపోయింది. అది కూడా ఎలా ఎక్కించిందంటే పక్కనే చెట్టుని కొట్టి ఆ డంపరు మళ్ళీ రివర్స్ అయ్యి వీళ్ళ మీద నుంచి ఎక్కించిపోయిందన్నమాట. పాపం మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఐదుగురు కూడా చనిపోయారుమాట. ముగ్గురు పిల్లలు, ఒక భార్య, ఒక భర్త. ఐదుగురు కూడా పాపం స్పాట్‌లోనే చనిపోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ వేసవి కాలంలోనే వాళ్ళు ఈ ఉక్కుపోత, చెమటలు పట్టేస్తున్నాయి, కరెంట్ లేదని జెప్పేసి పాపం బయటకొచ్చి పడుకున్న కర్మానికి పాపం మొత్తం కుటుంబం అంతా చనిపోయింది నిజంగా. రోడ్డు పక్క ఎవరైతే ఇల్లులున్నాయో, చాలామంది రోడ్డు పాయింట్‌లో గట్టా ఇల్లుంటాయి. రోడ్డుకి చేర్చుంటాయి. చాలా కార్లు, లారీలు ఇయన్నీ కూడాను వెళ్తా ఉంటాయి. ఇటువంటి ఇటువంటి సమయాల్లో ఈ వేసవికాలం సమయంలో చాలామంది గాలేయట్లేదు గదా! అని జెప్పేసి బయట యేసుకుంటా ఉంటారన్నమాట. సో, దయచేసి దీన్ని మీరు విన్న తర్వాత మీకు అర్థమయ్యే ఉంటది. మీరు బయటేసుకుంటే గనక అది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు జాగ్రత్త, భద్రత ఉందా లేదా అనే విషయాలు గమనించి మీరు బయట పడుకోండి. ఇదంతా కూడా జరిగింది ఎక్కడంటే ఏదైతే మనకి ఉత్తరప్రదేశ్ లక్నో ఉందో లక్నోలో జరిగింది. సో, ఆ మ్యాటర్ ఇక్కడికి దీన్ని తీసుకొచ్చి ఎందుకు చెప్తానంటే మిమ్మల్ని అందరూ కూడా అవేర్‌నెస్ చేసి అలర్ట్ చేద్దామని. కనీసం కొంతలో కొంత అయినా గాని ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైతే బయట పడుకుంటారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తూ ఉంటారన్నమాట. సో, అందుకనే ఈ మ్యాటర్ తీసుకొచ్చాను. అంతే కాకుండా ఇంకో విషయం కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ వేసవికాలం వల్ల బాగా ఉక్కపోతల వల్ల చెమటలు పట్టేస్తుందని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఏం చేసింది మొత్తం డోర్‌లన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళు నేల మీద పడుకున్నారన్నమాట చక్కగాను. నేల మీద పడుకుంటే చల్లగా ఉంటది గచ్చు అని చెప్పేసి నేల మీద పడుకుంటే బయట నుంచి కట్లపాము వచ్చి పాపం ఇంటి యజమానురాలినే కరిసింది. తెల్లారి చూసేసరికి పాపం వాళ్ళ కూతుర్లు, కొడుకు అదేవిధంగా వాళ్ళ భర్త పాపం లేపుతుంటే నోటంతా సొంగలొచ్చి చనిపోయి ఉంది. ఏంటయిందా అని చూస్తే గనక కట్లపాము కరిచింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయింది. రాత్రే కరిసిందని చెప్పేసి డాక్టరు చెప్పాడు. సో, ఇటువంటి ఈ విషాదాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వేసవికాలంలో ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు జరగడానికే మనం ఏదైతే ఉందో భద్రతా ప్రమాణం అంటే మనం తీసుకునే భద్రత వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీరు తీసుకోవాలి. మంచి భద్రత తీసుకోవాలి. మీరు తీసుకునే డిసిషన్ వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్తాననమాట. మీరు ఎప్పుడైనా గాని ఈ వేసవి కాలంలోని మీరు బయటికెళ్ళినా గాని, లేదా మీరు ఇటువంటి సమయంలోనే కరెంట్ తీసేయడని జెప్పేసి మీరు బయట పడుకున్నా గాని, లేదా డాబా పైకెళ్ళి చాలా మంది పడుకుంటా ఉంటారు. డాబా పైనేమో ఏ పిట్టగోళ్ళు గట్ట ఉండవు. కిందేసుకొని పడుకుంటా ఉంటారు. కొంతమంది ఏం జేస్తారు, నైట్ పూట పాస్‌గా చెప్పేసి వాష్‌రూమ్‌కెళ్దాం అని చెప్పేసి లెగుస్తా ఉంటారు. నిద్ర మత్తులో ఉంటారు. నిద్ర మత్తులో ఉన్నప్పుడు కూడా తూలిపోయే అవకాశం ఉంటది. సో, అందుకని ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ వేసవికాలంలో జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన పరిస్థితి ఏంటంటే, ఈ వేసవికాలంలో భద్రతంగా ఏ విధంగా ఉండాలి మనం. చాలా భద్రంగా ఉండాలంటే, మన ప్రమాదం రాకుండా ఏ విధంగా ఉండాలని చెప్పి ముందుగానే అలర్ట్ అవ్వాలి మీరు. అంతే కాకుండా ఇప్పుడు రీసెంట్‌లీగా మనం ఏదైతే హీట్ వేవ్ ఉందో, హీట్ వేవ్ వల్ల అయితే ఎంతమంది చనిపోతున్నారో మీకు తెలుసు కదా! దగ్గరగా 107 మంది చనిపోయారు తెలంగాణలో 3 రోజులు కలిపి. నిన్న ఒక్క రోజే 27 మంది చనిపోయారు. నిజంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు బయటికి ఎళ్దామంటేనే నిజంగా వాళ్ళు భయపడిపోతా ఉన్నారన్నమాట ప్రజలు. ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఈ హీట్ వేవ్ పెరిగిపోయింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోండి.
ఏదైతే హీట్ వేవ్ ఉందో వడదెబ్బ తగలకంటే మీరు ప్రికాషన్స్ తీసుకోండి. మీరు ప్రికాషన్స్ తీసుకోకపోతే గనక 100% వడదెబ్బ తగులుతది. మిమ్మల్ని ఎవరు కూడా రక్షించే వాళ్ళు ఉండరని చెప్పేసి ప్రభుత్వం కూడా చెబుతోంది. ఏదైతే మీకు అవసరాలు ఉంటాయో అది ఇంపార్టెంట్ అయితేనే మీరు బయటికి వెళ్ళండి. లేని పక్షంలోని మీరు తర్వాత చేసుకోండి. కొంచెం కూల్ అయిన తర్వాత 5 తర్వాత ఈవినింగ్ 5 తర్వాత పనులు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే ఈ వడదెబ్బ వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు ఎక్కడ చూసినా గాని. మీరు ఒకసారి చూడండి న్యూస్‌లోకెళ్ళి చూడండి. ఈ రోజు కూడా చాలా మంది అక్కడక్కడ ఏదైనా వడదెబ్బ వల్ల చనిపోయారేమో నాకు తెలిసి మట్టుకు. ఎందుకంటే అంత హీట్ పెరిగిపోయిందన్నమాట. చాలా ఎక్కువ హీట్ పెరిగిపోయిందన్నమాట. సో, ఈ విధంగా అయితే వేసవి కాలంలో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ హీట్ వేవ్ వల్ల అయితే చాలా మంది ఉక్కపోత వల్ల ఈ చెమటలు పట్టేస్తున్నాయని చాలా మంది బయటికెళ్ళి పడుకోవడం, లేకపోతే డోర్‌లన్నీ కూడా ఓపెన్ చేసి పడుకోవడం ఇటువంటి పనులన్నీ చేస్తా ఉన్నారు. ఇటువంటి పనులు చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని 100% చెప్తా ఉన్నాను. ఇప్పుడు దానికి నిదర్శనం ఎగ్జాంపుల్ ఏదైతే యూపీలో జరిగిందో వాళ్ళ కుటుంబం నుంచి ఒక లారీ ఎళ్ళిపోయింది చూసారా? అదే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. అంతే కాకుండా ఇంకో ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. ఈ వేసవి కాలంలో చాలామంది ఈ గాలి గట్ట ఎయట్లేదని చెప్పేసి డోర్‌లు గట్టా ఓపెన్ చేసి ఉంచుతారు కదా! దొంగలు కూడా పడే అవకాశం ఉంటది మీకు. వాళ్ళు వాచ్ చేస్తారు. ఎక్కడైతే వీళ్ళు డోర్‌లు గట్టా ఓపెన్ చేసి ఉన్నారని. అటువంటి క్రమంలో దొంగలేం చేస్తారు? మత్తు పదార్థం ఏదైతే ఉందో మత్తు పదార్థం అంతా కూడా మీ ముక్కు దగ్గర వాసన చూపిస్తారన్నమాట. వాసన చూపించేసరికి చక్కగా మీరు నిద్రలో ఇంకా జారుకుంటారు. అటువంటి సమయాన్నే వాళ్ళు చక్కగా ఏదైతే ఇంట్లో బంగారం, నగదు ఏదైతే ఉందో విలువైన వస్తువులన్నీ కూడా మూట కట్టుకొని పారిపోతారన్నమాట. మీరు తెల్లారితే చూసేటప్పటికి ఏమి ఉండదు. సో, అలా కాకపోయినా గాని మీకు మత్తు ఎట్టపోయినా గాని ఒకవేళ మీరు ఆళ్ళ మీద ప్రతిఘటిస్తే వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసి చంపే అవకాశం కూడా ఉందన్నమాట. దొంగలు చాలా మంది ఆ విధంగా చంపి బంగారం ఎన్ని సార్లు ఎత్తుకుపోలేదు చాలా మంది ఇళ్లలో గట్ట. సో, ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్త తీసుకోండి. ఈ వేసవికాలంలో ఇటువంటి సిట్యుయేషన్ నుంచి దూరంగా ఉండండి. ఎక్కువ ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో అయన్నీ కూడాను మీరు లిమిటెడ్‌గా పెట్టుకోండి. ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు ఏర్పడే ఉంటది. ఎందుకంటే ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల కూడా మీరు అలిసిపోతారు. ఎండ దెబ్బ తగులుతది. ఎందుకంటే హీట్ వేవ్ ఆ విధంగా ఉంది. 46 డిగ్రీలకెళ్ళిపోయింది. 46 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇటువంటి సమయాన్ని మనం 100% ఇళ్ళలకే పరిమితం అవ్వాలి. లేని పక్షంలోని వడదెబ్బ తగులుతది. వడదెబ్బ తగలడం వల్ల మనుషులు విషమ పరిస్థితిలోకెళ్ళిపోతారన్నమాట. అంత దారుణమైన పరిస్థితి ఉంది బయట. సో, అందుకే ఈ విషయం తీసుకొచ్చి మీ ముందుకు చెప్పాను. ఏదైతే లక్నోలో ఈ కుటుంబం అంతా చనిపోయింది కదా! ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలామంది ఎంతలో కొంత కొంచెం అలర్ట్‌గా ఉంటారని, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని, నేనెప్పుడు కూడా మీకు మంచి అవేర్‌నెస్ వీడియో తీసుకొస్తానన్నమాట. ఏదైనా మన ఇండియా గాని, వరల్డ్ గాని లేదా లోకల్‌లో ఎక్కడైనా గాని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి మీకు వివరిస్తాను నేను. దాన్ని చూసిన తర్వాత మీరందరూ కూడా అలర్ట్ అవుతారండి. సో, చాలామంది ఏమంటారు, ఎప్పుడు చూసినా గాని ఇటువంటి వీడియోసే పెడతా ఉంటాడు ఇతను అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తా ఉన్నారు. సో, ఎప్పుడు ఇటువంటి వీడియోస్ అంటే మీ జాగ్రత్త కోసమే పెడతా ఉన్నాను. అంతకుమించి ఇంకేముంది? మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే ఇంకేం చేయలేనమాట. ఎవరికైతే నచ్చుతదో, ఎవరికైతే వాళ్ళు నా ప్రాణాలు ముఖ్యం అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా చూస్తారు. లేని పక్షంలో వాళ్ళిష్టం. సో, చూసారు కదా! ఇటువంటి ప్రమాదాలు అదేవిధంగా వేసవికాలంలో జరుగుతున్నటువంటి ఈ మరణాలు ఈ అన్నిట్లి గురించి మీరు ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే చాలామంది ఈ కామెంట్స్ చదువుతూ ఉంటారు. ఈ కామెంట్స్ చదివినప్పుడు వాళ్ళకి కొత్త విషయాలు తెలియాలన్నమాట. ఏదైతే హీట్ వేవ్ ఉందో, అదేవిధంగా ఏదైతే రోడ్డు ప్రమాదాలున్నాయో, ఏదైతే పాములు గట్టా కరుస్తా ఉన్నాయో, ఇయన్నిటిని కూడాను ఇయన్నిటి నుంచి కూడా దూరమయ్యే విధంగా అయితే ఒక మంచి కామెంట్ చేయండి. ఆళ్ళకి తెలియాలమాట. చాలా మందికి తెలీదు. ఎక్కడైతే కూలింగ్ ఉంటదో, ఆ కూలింగ్ ప్రాంతాల్లోకి పాములొస్తా ఉంటాయన్నమాట ఎక్కువ. ఎందుకంటే బయట విపరీతమైన హీటు. ఆ హీట్ వల్ల ఏమవుతది పాములు ఉండలేవు. ఎక్కడ చల్లగా ఉంటే అక్కడికి వెళ్తా ఉంటాయి. చల్లని ప్రాంతం ఎక్కడుంటది మీకు? ఇంట్లోనే చల్లని ప్రాంతం. ఇంట్లో కిందంతా కూడా చల్లగా ఉంటది. అందుకని జెప్పేసి ఇళ్ళలో దూరిపోతా ఉంటాయి. అందుకనే ఇల్లు అన్నీ కూడాను చాలా ఎక్కడైతే మీకు కిటికీలు గాని, అదేవిధంగా డోర్‌లు గాని, మీరు రాత్రి పూట అన్నీ చాలా చక్కగా బంద్ జేసుకోవాలి. పగలైతే రావు గానీ, నైట్ పూటయితే 100% అవి తిరుగుతా ఉంటాయి. ఎక్కడైతే కూలింగ్ ఉంటదో, ఆ కూలింగ్ ప్రాంతాలకు ఎళ్దాం అనుకుంటామాట. అటువంటి సమయాల్లో మీరు రాత్రి పూట అన్నిట్లు కూడాను క్లోజ్ జేసుకోవాలి జాగ్రత్తగాను. లేని పక్షంలో పాములు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో, ఇటువంటి మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ వల్ల అందరూ కూడాను అలర్ట్ అవుతారు. వాళ్ళ యొక్క ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు. ఎంతో కొంత, ఎంతో కొంత ఈ వీడియో చూసిన కొంచెంలో కొంచెమైనా గాని అలర్ట్‌గా ఉంటారని కోరుకుంటున్నానన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్లు అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియోలు తీసుకొస్తాను మీ ముందుకి. ప్రతిరోజు కూడా 3 వీడియోస్ పెడతాను. ఈ 3 వీడియోస్ కూడా ఎలా ఉంటాయంటే మంచి టాపిక్స్ మాట. ఈ టాపిక్స్‌లో మీరు నేర్చుకోవాల్సినయి మీకు తెలియని విషయాలు అన్నీ కూడా చెప్తానన్నమాట. సో, అటువంటి వీడియోలు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.